నీట్ ఫలితాలలో ఎప్పుడైనా టాప్ ప్లేస్ శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు 3, 9, 16, 19, 20 ఒక్క శ్రీ చైతన్యవే. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను ప్రధాని మోదీ ఆగస్టు 1న ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. విమానాశ్రయం ఆ ప్రాంత స్థితిగతులను మార్చేస్తుందని, ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలుస్తుందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు భారీగా మెరుగుపడతాయని, సామాన్యులు కూడా లబ్ధి పొందుతారని సీఎం స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మాణ దశను పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుంది. 2014లో నాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎయిర్పోర్టు పనులు ప్రారంభమయ్యాయి. మళ్లీ కూటమి ప్రభుత్వం తిరిగి అభివృద్ధిని వేగవంతం చేసి 2 ఏళ్లలోనే దీన్ని పూర్తి చేసింది. సర్వాంగ సుందరంగా తయారైన భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ మేరకు సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, అనిత, సత్యకుమార్ యాదవ్ తో పాటు అధికారులు పాల్గొన్నారు. విమానాశ్రయాన్ని నిర్మించిన జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు ఎయిర్పోర్టు ప్రత్యేకతలు, నిర్మాణ వివరాలు, వసతులు, సౌకర్యాలను వివరించారు. ఎయిర్పోర్టు కార్యకలాపాలు ప్రారంభించడానికి అవసరమైన 8 కీలక అనుమతులు ఇప్పటికే పొందినట్లు అధికారులు వివరించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం ఎయిర్పోర్టు కీలకం కానుందని సీఎం అన్నారు. రాకపోకలు మొదలయ్యాక ఆ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మారతాయని, సామాన్యులు ఎన్నో రకాలుగా లబ్ధి పొందుతారని వివరించారు. రవాణా మాత్రమే కాకుండా టూరిజం, పారిశ్రామిక పరంగా ఆ ప్రాంత అభివృద్ధికి ఈ ఎయిర్పోర్టు ఉపయోగపడుతుందని చెప్పారు. విశాఖ ఎకనామిక్ రీజియన్లో ఈ ఎయిర్పోర్టు కీలక పాత్ర పోషిస్తుందని ఆకాంక్షించారు. హైదరాబాద్లో వచ్చిన శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ ప్రాంతంలో ఎటువంటి మార్పులు తెచ్చిందో భోగాపురంతోనూ అటువంటి మార్పులే వస్తాయని చంద్రబాబు విశ్లేషించారు. ఎకనామిక్ యాక్టివిటీ పెరిగి అన్ని వర్గాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, సంపద సృష్టికి అవకాశం ఏర్పడుతుందని సీఎం వివరించారు. సాగునీటి ప్రాజెక్టులు, హైవేలు, పోర్టులు, ఎయిర్పోర్టులతో ఉత్తరాంధ్ర అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర అన్స్టాపబుల్ అని సీఎం స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, కళలను చాటేలా అత్యంత కళాత్మకంగా ఎయిర్పోర్టులో ప్రతి విభాగాన్ని తీర్చిదిద్దాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రధాని చేతుల మీద జరిగే ప్రారంభోత్సవం చరిత్రలో నిలిచిపోవాలన్నారు. గిరిజన సంస్కృతి, హస్తకళలు గుర్తు చేసేలా స్వాగత కార్యక్రమం ఉండాలని దిశానిర్దేశం చేశారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభాన్ని ఉత్తరాంధ్రలోని ప్రతి పౌరుడు సెలబ్రేట్ చేసుకోవాల్సిన శుభ సందర్భంగా సీఎం అభివర్ణించారు.